ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, హత్య రాజకీయాలకు టీడీపీ నాయకులు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో తాము కూడా తిరగబడతామని, తగ్గేదే లేదని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సుండిపేట కార్యకర్తల సమావేశంలో అన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీకి చెందిన నేత పసుపులేటి పెద్ద సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న అనే వృద్ధుణ్ణి టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి మరియు అతని అనుచరులు 30 మంది పాల్గొని కర్రలతో రాళ్లతో అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆవేదన వ్యక్తపరిచారు. శ్రీశైలం లింగాలగట్టు సున్నిపెంట వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు తాము ఎల్లవేళలా వెన్నంటి ఉంటామని, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం కల్పించారు. ఇకనైనా రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలకాలని, గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేందుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రాయలసీమలో ఆడవాళ్ల జోలికి వెళ్లరనే అనేవారని, అయితే టీడీపీ నాయకులు ఆడవాళ్లను సైతం జుట్టుపట్టి ఈడ్చుకెళ్లి దాడులకు ఒడిగట్టడం దారుణమన్నారు. సీతారామపురం గ్రామంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన పెద్ద సుబ్బరాయుడిని హత్య చేయడం, శ్రీశైలంలో లోకేష్ చౌదరి పైన, ఆత్మకూరులో వైశ్యుడైన భాస్కర్ పై దాడులు చేయడం జరిగిందని, ఈ దాడులపై కాపు సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీస స్పందన కరువైందని అన్నారు. సీతారామపురం గ్రామంలో జరిగిన ఘటనకు పోలీసులు బాధ్యత వహించాలని, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ బాధ్యులు అవుతారని అన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం మండల నాయకులు వట్టి వెంకటరెడ్డి, గంగుమాల శోణబాబు తదితరులు పాల్గొన్నారు. కనుక అదే ఒకడు పని చేస్తే ఆ పని కొనసాగించే అలవాటు కనుక ఉంటే పర్వాలేదు. లేకపోతే మనం లేదా ఒకరికి 40 నుంచి ఎట్లున్నా 60 నుంచి ఎట్లున్నామో ఇక ముందు కూడా అట్లనే ఉంటాం. నేను అదే చెబుతున్నాను, వాళ్ళకి చెబుతున్నాను, వీళ్ళకి చెబుతా ఉన్నాను. మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. నేను కేవలం వ్యక్తిగతంగా కూర్చున్నది కాదు, నా వెనక గ్రామ అభివృద్ధి సేవా సంఘం అనేది సున్నిపేట ఉన్నది. దాని తర్వాత ఎన్నో పనులు చేసాం. వాడు ఒక వర్గం ఉంది. రెండోది రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంది, ఆ వర్గం ఒకటి ఉంది. వాళ్ళందరి మీద నా మీద ఆధారపడి వాళ్ళు ఉన్నారు. మరి భవిష్యత్తులో ఎలా నీళ్ళ బాటలు చేస్తే దాన్ని ఇచ్చి దాన్ని బండిని లోపల పెట్టారు. చేత్తో ఎందుకు నష్టపోతారు? నష్టపోయినప్పుడు మనసులో పెట్టుకొని వదులుతారా? మళ్ళీ వాళ్ళ మీటింగే ఎన్ని రోజులు కడుపు కొడతావు, కొట్టిన తర్వాత కడుపు మండిన తర్వాత నీకు మళ్ళా ఉడికంటారా? మనం ఒకరి కడుపు కొడితే ఉడికంటారా? మనసులో చూస్తా సమయం కోసం వెయిట్ చేస్తాం. శ్రీశైలాన్ని కానీ ఎందుకు రాలేదంటే